లైక్ గణేషుడు పెడతా అంటే సరే పెట్టరా అని చెప్పి నేను చిన్న అడిగితే సాయిగాడు కూడా ఇచ్చిండు, ఆ సాయిగాడు కూడా ఇచ్చిడు, అందరు ఇచ్చిరు. ఆ చిన్న పైసలు లేవురా. పైసలు అందరు ఎవరి పైసలు కొట్టేసి కథం. ఇప్పుడు మాకు కూడా పుణ్యం కావాలి, నాకు నా పైసలు కావాలి, నా పుణ్యం కావాలి. ఇక్కడ మన మర్రి చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు కనబడుతుందా? మణికొండ మర్రి చెట్టు, ఓకేనా? సో ఇట్లా మణికొండ మర్రి చెట్టు ఆపోజిట్లో చూపిరాది బాలాజీ పూజా స్టోర్ కనబడుతుందా? అది మా నాన్నది. సో ఈ బాలాజీ పూజా స్టోర్లో నేను కొన్ని పూజ సామాగ్రి తీసుకుంటా. ఈ సామాగ్రి నేను వాళ్ళకి ఇస్తా. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం, మనకి ఏ సామాగ్రి కావాలో ఆ సామాగ్రి తీసుకుంటున్నాం. ఒరిజినల్ వాటర్ కాయ చూసి కదా క్రియేటివ్ టెక్నాలజీ అంటే గంట గంటనే డూప్లికేట్ కమ్ చేయడం అంటే. సో డెఫినెట్గా ఇది మన బడ్జెట్లో ఎంత అది? మన బడ్జెట్లో 36,000 రిటర్న్ షాపింగ్ చేయాలంటే ఫస్ట్ మనం బడ్జెట్ తీసుకోవాలి. వావ్, ఇక్కడ మనకి అన్ని దేవుడు సామాన్లు అయితే ఉన్నాయి. సో మనం అన్ని తీసుకున్నాం ఇట్లా మనం అగరబత్తులు అన్ని తీసుకుంటున్నా రే. అగరబత్తులు తీసుకుంటాను. ఈ అగరబత్తులేనా? అగరబత్తులు పుష్ప 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 కొట్టాలంటే ఇట్లా. ఇదే సినిమా ఎలా చెప్పుడు గాయ్స్, దొంగ దొరికాడు. ఇట్రారా, వీడేం చేస్తున్నారా? తినడానికి వచ్చి నన్ను ఆకలి అవుతుంది. నువ్వు తింటావు బాగానే ఉందిరా, నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు గణేష్ మీ చెంద అడిగిండో లేదా? నిన్న ఎంత అడిగిండు? 2500. నువ్వు 500. నువ్వు 3000. ఇది 3000 ఇచ్చిందారా? సరేరా. అరే వీళ్ళు అబద్ధాలు నిజాలు చెప్తున్నారు కానీ వీళ్ళు చందాలు ఇచ్చిరు. ఎంత ఇచ్చిర్రు? నేను ఎంత ఇచ్చినారా? 10,000 తీసుకున్నాడు. గో గాయ్స్, బేసిక్గా వీళ్ళలో గణేష్ పెడతా అన్నాడు, చాలా మంచి ఓకేరా అన్నాడు. నేను కూడా అనుకోలేదు, మనం ఏంది అనుకొని చేయొద్దు, సడన్గా అనుకొని చేస్తే అది మంచిగా ఉండదు. సో మేము అనుకోలేదు కాబట్టి నేను లైట్ తీసుకున్నా. వీడు మంచిగా భక్తుందన్నా నేను చేస్తానని చెప్పి వీడు లైక్ గణేష్ పెడతా అంటే సరే పెట్టరా అని చెప్పి నేను చిన్న అడిగితే సాయిగాడు కూడా ఇచ్చిడు, ఆ సాయిగాడు కూడా ఇచ్చిడు, అందరు ఇచ్చిరు. ఆ చిన్న పైసలు లేవురా. ఎవరు సపోర్ట్ చేయట్లేదు. నువ్వు ఎవరిని అడిగినా చెప్పు, హెల్ప్ కోసం. నేను అడిగినారా? అడిగిండన్నా, అది ఉంటే చూడన్నా దుప్పట్లే ఇద్దామన్నది వద్దన్నాడు. అవు తమ్ముడు, మన ఇద్దరం ఉంటే సరిపోదు, అందరినీ పిలిచిన. నేను అడిగినానే, నన్ను అడగలేదు, నన్ను అడిగితే హెల్ప్ చేస్తుండే. నీ ముందర ఇట్లా చెప్తున్నారు, వాళ్ళకి అడిగితే ఏమంటున్నారు చేస్తామంటున్నారు. పైసలు అందరు ఎవరి పైసలు కొట్టేసి కథం. అన్న పైసలు నా దగ్గర లేవు. ఇప్పుడు ఏం చేసావు? గల్లీలో ఇంకా మాకు ఎట్లా పెట్టడం, సపోర్ట్ ఎవరు చేయట్లేదు. గల్లీలో బాలాజీ అనే పిల్లోడు ఉంటాడు, చందాకు వచ్చాను చూసావా? ఆడు ఇచ్చినా చేసిన ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మొత్తం ఇచ్చేసిన. వాళ్ళన్న బొమ్మ పెడతారు కదా. మొత్తం అంటే ఎంతరా? ఒక రౌండ్ ఫిగర్ రేపు. అన్నయ్య సాయన్న 5,000 ఇచ్చిండు, నువ్వు 10,000, సాయి సిద్ధన్న 5,000, ఈమా 100. నువ్వు వాళ్ళకి 20,000 చిన్న పిల్లలు అట్లా పెట్టినారా? అవునన్న, వాళ్ళన్న దేవుని పెడుతున్నారు కదన్న. సరేరా, సపోర్ట్ చేస్తాను. సరేరా, నువ్వు అందరు పైసలు తీసుకొని పుణ్యం నువ్వు తీసుకున్నావు అంతే కదా. ఇప్పుడు నేనేంది నిన్ను నమ్మి నీకు పైసలు ఇచ్చిన, ఇప్పుడు మాకు కూడా పుణ్యం కావాలి. సరేరా, బాలాజీ కదా మీరు ఈడే ఉండండి, మీకు ఒకసారి క్లారిటీ చూపిస్తాడు. క్లారిటీగా. సో బాలాజీ కదా, ఈడ మన మర్రి చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు కనబడుతుందా? మణికొండ మర్రి చెట్టు, ఓకేనా? సో ఇట్లా మణికొండ మర్రి చెట్టు ఆపోజిట్లో చూపిరాది బాలాజీ పూజా స్టోర్ కనబడుతుందా? అది మా నాన్నది. సో ఈ బాలాజీ పూజా స్టోర్లో నేను కొన్ని పూజ సామాగ్రి తీసుకుంటా. ఈ సామాగ్రి నేను వాళ్ళకి ఇస్తా. పైసలు నువ్వే కట్టా. పైసలు లేవు నా దగ్గర. రాండి అన్న, అడిగి ఇన్ని కొనుక్కోవాలన్న. మళ్ళీ పైసలు లేవంటే చూడు, నీకు నాకు పెద్ద బొమ్మ కావాలి, దేవుడికి ఫోటోగ్రాఫ్ కావాలి.
అయ్యో ఇట్రా ఇట్రా పైసలు తీసుకున్నావు కదా సరే ఇది మనదే మా అన్నదే బాలాజీ పూజా స్టోర్స్ మనకి డిస్కౌంట్ ఇస్తాడు నీకు ఎంత కావాలి డిస్కౌంట్ అనగాని మీకు ఏది కావాలో అది కరెక్ట్ తీసుకోండి మనోడు ఇప్పిస్తాడు. అన్న నా దగ్గర లేవన్న పైసలు, ఒక్క రూపాయి లేదు. అరే నువ్వు పైసలు ఏడబెట్టినావు నీకు ఇచ్చినామా లేదా పైసలు మళ్ళా పిల్లలకి ఇచ్చేసిన నేను. సరే నేనేం అడుగుతున్నానంటే ఇప్పుడు పూజ సామాన్ తీసుకుని నువ్వేం చేస్తావు? పూజ సామాగ్రి ఎందుకంటే మనం గణేష్ పెడతలేము కదా. నేను ఆ బాలాజీ గారికి ఇస్తా పోరాడు ఉన్నాడా నీ పుణ్యం నీకు కావాలి. నాకు పుణ్యం కావాలి నాకు నా పైసలు కావాలి నా పుణ్యం కావాలి. నువ్వు నీ ఆనందం ప్రకారం ఇచ్చావు ఇప్పుడు నా ఆనందం ప్రకారం వాళ్ళకి నీ పూజ సామాగ్రి ఇద్దాం అనుకుంటున్నా సో నువ్వు నాకు కొనిపించాలి ఇప్పుడు. లేదన్నా ఒక్క రూపాయి లేదన్నా నా దగ్గర. నీ ఐఫోన్ అమ్మేసి ఇదో 10 రూపాయలు ఉంది. 10 రూపాయలు ఎవరికి ఒక్క రూపాయి లేదు నా దగ్గర. గాయ్స్ నేను కరెక్ట్ మాట్లాడుతున్నా లేదా వానికి నేను చిన్న పైసలు ఇచ్చిన వాడు చిన్న పైసలు ఎవరికో ఇచ్చిండు. టైం వేస్ట్ చేయకు, నేనైతే పోతే కొనుక్కుంటాను. దా. అన్నా లేదన్నా సో ఇప్పుడు మనం వెళ్తున్నాం మనకి ఏ సామాగ్రి కావాలో ఆ సామాగ్రి తీసుకుంటున్నాం. నా దగ్గర లేవు. అరే డబ్బులు తీసుకున్నావా సామి ఏడబెట్టా డబ్బులు చెప్పాలి డబ్బులు ఇప్పిపా అన్న ఎట్లా ఇస్తారన్న వాళ్ళు పాపం. డబ్బులు ఇప్పావా నేను చెప్పింది అర్థమైంది అరవకు మా అన్న షాపు మన అన్న ఫీల్ అవుతాడు నేనేం చెప్తున్నాడు ఓకే వెళ్తున్నా అలా అవసరం తెగిసారా అరే ఎట్లు అంతా మంచిదే ఇగో వీళ్ళంతా మా టీం మెంబర్స్ అన్న. సో అన్న కొత్త షాప్ పెట్టిండు మా అన్ననే జగదీష్ అన్న షాప్ పెట్టిండు మణికొండలా. సో ఎవరికైనా మా వాళ్ళు డిస్కౌంట్ ఉందిగా 100%. నువ్వు చెప్పు సరదాగా డిస్కౌంట్ ఎంత ఉందో? 10% ఇస్తాను. అంతేనా ఇంకా దగ్గర ఇంకా నీ వాళ్ళంటే ఇంకొక చూస్తాను. సో గైస్ మీకు గినక పూజా సామాగ్రి కావాలంటే మా జగదీష్ అన్నది ఎవరిదా నాదే అనుకో నాదేగా నేను కూర్చుంటే కౌంటర్లో కాసే ముందే వచ్చేసేయండి మీకు 100% డిస్కౌంట్ ఉంటుంది. ఇక్కడ ఒక దుకాణ కొడుకున్నాడు వంద మాట్లాడుతుంది రారా లెట్ మీ దేర్ అన్న దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ ఉంటుంది నీకు తెలియదు అన్న గురించి. వీడు నన్ను మోసం చేసిండు అన్న వీనికి నేను ఇగోరా ఇట్లా అని చెప్పేసి సరే వీడు ఏదో వినాయకుడు పెడతా అని చెప్పి చందా ఇచ్చిన. వీడు చాలా మంచోడు చందా తీసుకెళ్ళి చిన్నపిల్లలు ఇచ్చిన వాళ్ళు అడగని ఇచ్చిండు వాడు ఇచ్చిన లేదు నాకు తెలియదు. ఇప్పుడు నేనేమన్నా అంటే ఆ చిన్నపిల్లలు వినాయకుడు పెట్టిండు కదా నేను వాళ్ళకి పూజా సామాగ్రి ఇప్పిస్తా నాకు పూజా సామాగ్రి ఇప్పి అంటున్నా. ఇప్పుడు నేను ఏదైతే తీసుకున్నా వీడియో కడతాడు బిల్లు నా దగ్గర లేవన్నా ఒక్క రూపాయలు నిజంగా ప్రామిస్ గా నాకు. అన్న దగ్గర ఇచ్చేది దియకు జగదీష్ అన్న ఫీల్ అవుతాడు ఆగు నువ్వు అన్ని మాట్లాడు ఆగు ఫస్ట్ మనం సామాన్ తీసుకొని డిస్కౌంట్లో మాట్లాడదు ఆగు అన్న దగ్గర ఇచ్చేది తీసుకోను అది గమను అన్న అది ఇప్పుడు ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీ ఏమైనా ఉందా మన దగ్గర? చాలా ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఇదెంత 2 lakhs ఉన్నది ఇది 2 lakhs 2 lakhs అంటరా మన 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 రూమ్ లో పెడదాం పైన అది అదెంత 2 lakhs 10,000 తీసుకుందాం అన్న. అన్న నన్ను ఎవరైనా తీసుకుంటారా? మొక్కుబే మంచి మొక్కు అది ఏమని మొక్కినా చెప్పు. దేవుడా ఒక్క రూపాయి లేదు దేవుడా. అరే ఇప్పుడు నేను నాకు ఇప్పియాలరా ఇవన్నీ ఎట్లా పూజ సామాగ్రి అని అదేదో చెప్పిన చూసినట్ల గంట కొడితే నీళ్ళు వస్తే కొత్త వచ్చి ఉంటుంది. ఒకసారి చూపి అన్న అది ఎట్లా ఒక నిమిషం ఎట్రా బాబు ఇట్లా ఎట్లా ఇది ఓపెన్ చేశాను నేనే ఓపెన్ చేయాలా? నేను ఓపెన్ చేయకపోతే ఓకే వావ్ గాయ్స్ క్రేజీగా ఉంది ఇది. ఇప్పుడు ఇది ఎట్లా ఇది బ్రష్ చేసి ఓపెన్ అవుతుందా షూరా? అరే ఒరిజినల్ వాటర్ గాయ్స్ చూసి కదా క్రేజీ టెక్నాలజీ అంటే ఇక గంట పెట్టాలి ఓపెన్ సో డెఫినెట్లీ ఇది మన బడ్జెట్ ఎంత అది మన బడ్జెట్ 36,000 గాయ్స్ నీకోసం నా కోసం కొనుక్కుందాం కొంచెం మంచిగా ఉంది. కొనుక్కుందాం కరెక్టే కానీ అలా మనిషి మరి సపోర్ట్ చేస్తలేదుగా. కొనిపి లడ్డు మంచిగా ఉంది. సో గాయ్స్ సో ఇక్కడ మనకి ఇంకా చాలా స్టఫ్ ఉంది ఇట్లా ఇది పట్టుకోను. సో బేసిక్గా ఇక్కడ ఎట్లా షాపింగ్ చేయాలంటే ఫస్ట్ మనం బకెట్ తీసుకోవాలి ఇక్కడ వావ్ ఇక్కడ మనకి అన్ని దేవుడు సామాన్లు అయితే ఉన్నాయి. సో మనం అన్ని తీసుకున్నాం ఇట్లా. సో ఇక్కడ చూసిన గాయ్స్ మనకి ప్రతిదీ ఉంది. సో ఇక్కడ మనకి పూజ అన్ని దొరుకుతాయి. ఒక నిమిషం మజాకులు ఆడద్దు ఓకేనా?
సో మనం అగరబత్తులు అన్ని తీసుకుంటున్నా రే అగరబత్తులు తీసుకోండి అన్న. ఈ అగరబత్తులేనా అగరబత్తులు ఇంకా అజ్జు, ఇది చూడు ఫ్రాగ్రెన్స్ ఎంత బాగుంది. పిల్లలు ఖుషి అయిపోవాలి ఇక్కడ చూడు ఇక్కడ ఎన్ని మనం సామాన్లు ఉన్నాయి మొత్తం ఫుల్ అయిపోయినాయి మనకు ప్రతిదీ దొరుకుతుంది మన హై క్వాలిటీ ఉన్నాయి అన్ని మొత్తం తిరుపతి బత్త ఏ ఒక చూపియాను అదేంటి అన్ని తిరుపతి ఇచ్చి మా జగదీష్ అన్న రాజు ఇది ఎవరన్నా నాదే షాపు కౌంటర్లో కూర్చుంటారు మీరు రేపు వచ్చి చూడండి కౌంటర్లోనే ఉంటా ఓకేనా మొత్తం మనమే బిల్లు అంతా మనమే కౌంట్ చేస్తాం లడ్డూనే బిల్ కట్టాడు ఇప్పుడు బిల్లు నువ్వు కట్టు మా షాప్ అని చెప్పగానే డిస్కౌంట్ అడిగి ఫ్రీగా నాకు అర్థమవుతుందా లేదన్న నా దగ్గర ఇది ఒకసారి అన్న సో ఇది చూడండి అన్న ఇది ఒరిజినలా ప్యూర్ క్వాలిటీయా పుష్ప 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 నన్ను ఎత్తి దింగుతారు అవుతా ఏ దేవుడు అలా ఇది మనం సరే ఇది కూడా తీసుకుంటాం ఒరిజినల్ పుష్ప 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 లారీ కావాలి దానికి అట్లా తీసుకో ఏ లారీ నా కార్ లేదు సో ఇంకేమేమి తీసుకోవాలి చెప్పు బాయ్ సాబ్ ఓ 10,000 బిల్ చేద్దాం మీరు బాయ్ ఇలా మనకి ప్రతి చెంబులు వెంకటేశ్వర స్వామి పెద్ద చెంబులు చిన్న చెంబులు గంట కొట్టాలంటే ఇట్లా ఇదే సినిమా ఎలా చెప్పుడు గంట కొట్టేయాలంటే ఇట్లా అత్తారింటికి దారేది దొంగ దొరికింది నువ్వు దొంగ ఇప్పుడు నువ్వు ఇప్పేయాలిదా మొత్తం బిల్ నువ్వు కొట్టాలి రా బాబు రా ఇక్కడ మనకి అని ఇవి వెండివా మొత్తం ప్యూర్ బ్రాస్ చూసిరా గైస్ ఎంత బాగున్నాయో దేవుడికి పెట్టాలి కదా అవును పెట్టాలి సో ఇక్కడ మనకి అన్ని సామాగ్రిలు ఉన్నాయి ఇంకేమున్నాయి ఇంకా మన దగ్గర లైటింగ్ ఉన్నాయా ఉన్నాయా రకరకాల లైటింగ్ మొత్తం ఎక్రాలిక్ ఫ్రేమ్స్ ఉన్నాయి లైటింగ్ ఫ్రేమ్స్ ఉన్నాయి సో నిజంగా మనకి ఇక్కడ అన్ని దేవుడు బొమ్మలు ఇవన్నీ క్రేజీ కనబడుతున్నాయి గైస్ చూసిరా సూపర్ ఉన్నాయి కదా ఇంకేమన్నా ఒక ఫ్రేమ్ తీసుకుందామా తీసుకున్నాం మనం అంతా బిల్ చేసేసాని గణేష్ పండగ కదా నీకు గణేష్ గిఫ్ట్ ఇస్తున్నా నేను బాగుంది ఇది కూడా బిల్ అయితే లడ్డుదే పెట్టాలా ఏ డబ్బులు అయినా అంటే చిన్న చిన్నవి కొనుక్కుంటావు పెద్ద వినాయకుడి వినాయకుడు బొమ్మనా బాగుంది కదా అన్న. తీసేసి ఒకటి వేసే మన ఇంట్లో పెట్టుకుందాం ఇగో ఒకటి మీ ఇంట్లోకి నాదేం లేదు లడ్డుగా మా ఇంట్లోకి ఇది మీ ఇంట్లోకి. రూపాయలు లేదక్క నాకే ఇట్లా కావాలి, వేస్తావా ఇవ్వచ్చు? ప్లీజ్ క్యాచ్ అవి కూడా బాగున్నాయి. కమ్ హియర్ ఐ డోంట్ నో జగదీష్ అన్న ఇజ్జత్ చేయగరా పిచ్చోడు నాకు అర్థమవుతుంది అవునన్న ఉంటేనే కదా నేను జిజ్జత్ తీయడానికి రా ఎవరికైనా ఫోన్ పే పెట్టి స్కాన్ కొట్టి ఇప్పుడు అన్నీ ఏమనుకుంటాడు అజ్జి వచ్చిండు బిల్ మన షాప్ అయితే మనం కూడా బిల్ చేయాలరా మనమే బోన్ ఇవ్వాలి నిక్కేందుకు పెడతాం మా అన్న పెడతా అంటే అక్కి అన్న అంటే నాకు ఒక ఫ్రేమ్ చాలు ఈ ఫ్రేమ్ నిజంగా బాగుంది ఏ frame? ఫోటో ఫ్రేమ్ చేపిస్తాను ఇగో మనకి బడ్జెట్ లేదు మనకి లాస్ట్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ విల్ టేక్ ఆడున్నా అన్న నీడు ఉన్నాడు అటు వెళ్ళిపోయింది అది అన్న ఇది మనకి లాస్ట్ ఎంత పడుతుంది ఇది లాస్ట్ కి ఎంత పడుతుంది చెప్పు లడ్డు కొంటాడట నువ్వు కొనిపిస్తావు 1,50,000 తీసేసుకుందాం పట్టుకో అటు పట్టుకో 50,000 ఆఫర్ ఇస్తున్నారు కుండ్రా ఇజ్జత్ పోతుంది అన్న దగ్గర ప్లీజ్ రా సరే, ఇది కాక మరి అదేనే కొనురా. అదేనే కొనురా. చూడన్న దండలు ఎంత నిజంగా బాగున్నాయో మంచిగుందిరా. కొనిపిరా. దండలు ఉన్నాయి ఈడ మనకి అన్ని దొరుకుతున్నాయి లేదన్నా ఒక రూపాయి లేదన్నా కన్నా కొనుక్కో ఏదో ఒకటి. సరే అన్నకి చెప్పు తర్వాత ఇస్తే ఏదో మాట్లాడు చెప్తాను నేను మళ్ళీ కట్టాలా నేనే కట్టాలి నాకు మరి రూపాయలు కట్టాలి కదా మా కాడ పైసలు తీసుకున్నప్పుడు కట్టాలి అరే, నీకు అర్థమైతే ఎన్ని మనం సామాన్లు లేమి కొన్ని సామాన్లు తీసుకున్నాం రా అవును ఇంకా చాలా తీసుకోవాలి ఓ పీటలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి పెళ్లి పీటలా ఇది నీ దేవుడు దేవుడురా. సరేలే 5 అయిపోయింది కానీ ఇంకోసారి చేస్తాం అట్లా మనం దిగాను, అమ్మో. పక్కా స్కామ్ అన్న చేస్తావా? ఇప్పుడే నేను తప్పు చేయలేదు అన్న పిల్లలకి దేవుడు పెడతామంటే ఇచ్చేసిన మళ్ళీ చందా ఛే, అమ్మా అవన్నీ పక్కన పెడితే సో మా అన్న షాప్ పెట్టి మా అన్న కంగ్రాట్ చెప్పండి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అన్నయ్య. సో బేసికల్ గా మన మణికొండ మడి చెట్టు దగ్గరే నువ్వు బతికిపోయినవరా బతికిపోయినావు అంతే దేవుడయా అన్న జగదీష్ అన్న పోనీ అన్నాడు ఇందాక అందుకని వదిలేస్తున్నా థ్యాంక్ యూ అన్న కంగ్రాచులేషన్ కాలు మొక్కు సో బేసికల్ గా ఇది మాదే మా అన్ననే సో మా అన్న పూజ స్టోర్ అయితే పెట్టిండు అది కూడా ఇక్కడే బాలాజీ పూజ స్టోర్ కరెక్ట్ గా మీకు ఆల్రెడీ వచ్చేటప్పుడు దారిలో చూపించాను మర్రి చెట్టు ఆపోజిట్ గలీలోనే రావాలి సో ఇక్కడ నా పేరు చెప్తే 100% డిస్కౌంట్ ఇంకోటి నేను కౌంటర్ కాడ కూర్చుంటా మీరు వస్తే నేను కనబడతా నన్ను కలవాలనుకుంటారా ఈసారి రాండి కలుద్దాం సో ఇక్కడ మనకి ప్రతిదీ
ఎవ్రీథింగ్ ఫీటల్ నుంచి గంటల దాకా దేవుడి బొమ్మల నుంచి అన్ని బొమ్మలు అన్ని పోస్టర్లు అయితే అన్ని క్లారిటీ దొరుకుతాయి అండ్ డెఫినెట్లీ విచ్ ఆర్ వెరీ వెరీ హై క్వాలిటీ. సో మీరు నిజంగా రావాలనుకుంటే మీరు వచ్చేసి మా అన్న షాప్కి అయితే మీరు విజిట్ చేయొచ్చు. సూపర్ మార్కెట్ టైప్ అన్న. ఇక సూపర్ మార్కెట్లో మనం వెళ్ళి ఎట్లా ఇప్పుడు మేము ఎట్లా బకెట్ తీసుకొని పికప్ చేసుకున్నాం అట్లా అన్ని పిక్ చేసుకోవాలి. అండ్ క్రేజీ బేసిక్గా అది బాగా నచ్చిందిగా, అది భలే ఉందిగా. అది ఇది రెండు బాగున్నాయి. గంట కొట్టగానే వాటర్ రావడం సూపర్. సో మా సబ్స్క్రైబర్లు నిజంగా వస్తారు. మరి ఏంది మా డిస్కౌంట్ ఏం చెప్పు. నీకు డిస్కౌంట్ మీ సబ్స్క్రైబ్ వచ్చారనుకో ఆ. 10% ఇస్తా. 10% వచ్చారనుకో నిజంగా సబ్స్క్రైబ్ చూపించారంటే ఆ. ఇంకేమైనా చూస్తా. అయ్యో నా పేరు చెప్పి 10%. నా ఛానల్ సబ్స్క్రైబ్ ఉండి ఐడి ఇన్స్టా ఐడి ఫాలో అయి ఉంటే అన్న పక్క డిస్కౌంట్ ఇస్తాడు. అసలు ఇవ్వకన్నా ఫాలో లేకపోతే పంపించేసి అసలు దొంగలు వీడియో చూసి ఫాలో కొడతలేరు. ఓకే ఇప్పుడు ఫాలో కొట్టరా అండి అన్ని చూసి వెళ్ళిపోండి. అండ్ మీకు డెఫినెట్లీ వర్త్ ఇక్కడికైతే వస్తే ఒకేసారి ఇప్పుడు మీరు వేరే వేరే షాప్కి వెళ్ళి కొన్ని సామాన్లు ఉండవు కొన్ని ఉంటాయి. బట్ ఇక్కడ నీకు A to Z పూజా సామాగ్రి. అసలుకి వినాయక చవితి వస్తుంది, మంచి భక్తితో చేయండి. ఇట్లా దొంగ భక్తి వద్దు, ఇట్లా రారా దొంగ భక్తి వాడు కూడా మంచి కోసం మంచోడలే పోనీ చేసి పోనీ చిన్న పిల్లలకి ఇచ్చిండు. చాలా మంచితనం, చాలా మంచోడు నేను. సో గైస్ డెఫినెట్లీ ఈ బాలాజీ పూజ స్టోర్కి అయితే మీరు విజిట్ చేయాలి. లొకేషన్ నెంబర్ మామూలు మనం ఎంత వద్దులే అవన్నీ చెప్పకే మన మామూలు తడుచుకుంటారు మళ్ళా. సో అయిందంట బాగానే అన్న బాగా ఖర్చు పెట్టిండు, మనం ఆ ఖర్చు అంతా తీయాలి. సో డెఫినెట్లీ మీరైతే రావాలి గైస్. సో విజిట్ గైస్, థ్యాంక్ యూ.